హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సిరి హబ్. ఈరోజు నేను మీకు శారీ కుచ్చులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సినవి ఏ శారీ అయితే తీసుకుంటామో ఆ శారీ మ్యాచింగ్ థ్రెడ్, జెరీ, గమ్, సిజర్. థ్రెడ్ మనం ఎలా రోల్ చేసుకోవాలంటే ఏదైనా ఒక బుక్, ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని దానికి చుట్టూ ఇలా రౌండ్ చేసుకోవాలి. ట్వంటీ అబోనే చేసుకోవాలి. మనం చూసుకోవాలి ఇంత వాల్యూమ్ సరిపోతుందా లేదా అనేసి. ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకా ఒక 5-6 ఎనఫ్, ఇది సరిపోతుంది ఇంత వాల్యూమ్. నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది పొడవుగా. ఇది విడిపోకుండా గమ్ము తీసుకొని లైట్ గా గమ్ తీసుకొని ఇలా అనేసేయాలి ఒక బంచ్ మాదిరితో. ఈ వాల్యూమ్ సరిపోతుంది. ఇలాగా చూడండి, ఒక బంచ్. శారీకి ఫస్ట్ ఇలాగా ఆల్రెడీ పూసలు ఉంటాయి. ఈ పూసలు ఇలాగా మనం కొంచెం కొంచెం అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ముడి వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక 4 చేశాను. ఇలా ముడి వేసుకొని ఇలా పెట్టుకోవాలి 4-5. ఇంతకుముందు తీసుకున్న ఒక బంచ్ ఇలా ముడి వేసుకున్న పూసలో ఇలా మధ్యలోంచి తీసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకోవాలి. ఈ వాల్యూమ్ మనకి సరిపోదు కాబట్టి ఇంకొకసారి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూమ్ సరిపోతుంది. ఈ వాల్యూమ్ సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ హోల్ ఎక్కువ ఉంది. మనకి తగ్గాలి అంటే మనం ముడి వేసుకుని పోగులు ఇంకా కొంచెం టైట్ చేయాలన్నమాట. అప్పుడు కొంచెం ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు మనం జరీ థ్రెడ్ ఆల్రెడీ తీసుకున్నామండి. సూదితో తీసుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఇలా టైట్ చేయాలి. ఒక 4-5 టైమ్స్ అండి. తర్వాత బ్యాక్ సైడ్ ఇలా తీసుకొని ముడి వేసేయాలి. ఒక 3-4 టైమ్స్. స్ట్రాంగ్గా ఉండాలి అంతే. తర్వాత సిజర్ తీసుకొని కొంచెం కట్ చేయాలి.
ఎక్కువ థ్రెడ్ ఉంది కదా, ఈ ఎక్కువ థ్రెడ్ని కట్ చేయాలి. ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ని కట్ చేయాలి. చూడాలి మనకి లెంత్ ఇంత పక్కదానితో కంపేర్ చేయాలి, లెంత్ ఇంత సరిపోతుందా లేదా అని. ఒకవేళ ఎక్కువ తక్కువ అంటే ఇలా ఈక్వల్ పెట్టి కట్ ట్రిమ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.